హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 19 జూను 2024 ట్రేడర్స్. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా, అందుకే వీడియో చేస్తున్నా. దానికంటే ముందు ట్రేడర్స్ నేను మీకు లాస్ట్ టైం ట్రేడర్స్ 7వ తారీఖు వీడియో చేసిన. ఓకే, లాస్ట్ టైం 7వ తారీఖు నేను ట్రేడ్ తీసుకున్న, 7వ తారీఖు వీడియో చేసిన, ఛానల్లో ఉంటుంది చూసుకోండి. అండ్ దాని తర్వాత ట్రేడర్స్ ఈ వీక్ మొత్తం ట్రేడ్ చేయలేదు. అండ్ 19వ తారీఖు ఇవాళ నేను ఒక ట్రేడ్ తీసుకున్నా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి వస్తే ట్రేడర్స్ నేను ఇవాళ ఒక చిన్న లాస్ చేసిన. చిన్నదంటే చిన్నదేం కాదు, కొంచెం ఒక ఎంత 1 మినిట్ ట్రేడర్స్ 192 రూపాయలు లాస్ చేసిన. నా బ్రోకరేజ్ ఇంత అవుతుంది, ఎందుకంటే నేను ఇవాళ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ తీసుకున్నా విత్ లాజిక్ ఏ టు జెడ్ మీకు చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, నేను బై సైడ్ ప్లాన్లో ఉండే, దాంతోపాటు ఇక్కడ ట్రేడ్స్ చూసుకోండి. ఓకే, టైమింగ్స్ చూసుకోండి. నేను 12:53కు ఫస్ట్ ట్రేడ్ నా ఇనిషియేట్ చేసిన, అన్ని నిఫ్టీలోనే, అన్ని బై సైడే. ఓకే, వాటి గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. 12:53 అంటే ట్రేడర్స్ ఐ థింక్ ఇక్కడ ఈ లెవెల్లో ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ ఇచ్చిన. దాని తర్వాత ఏమైంది అనేది మనం పక్క పక్కన పెట్టుకొని చూసుకుందాం, ఎందుకంటే నేను ఇవాళ ఈ వీడియోలో కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మిస్టేక్స్ జరిగినాయి, ఆ మిస్టేక్స్ నాకు నేను చెప్పుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, ఇది నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ అండ్ ఇది నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్. చూడండి, నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ ఇండెక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ జరిగింది, ఏది నిఫ్టీలో ఈ లెవెల్లో. ఓకే, ఎందుకు అంటే ట్రేడర్స్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది అండ్ ఇక్కడ ట్రాప్ జరిగింది, ఈ లెవెల్లో ట్రాప్ జరిగింది. అండ్ 50% లెవెల్ కూడా, లైక్ 50% అది ఈఎంఐ 50 ఈఎంఐ కూడా టచ్ అయింది. అండ్ 23% 38% లెవెల్ దగ్గర ఉంది అని కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే తీసుకున్న ఒక ట్రేడ్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ, అయితే ఇక్కడ ఈ ఫ్యూచర్ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ. కానీ ట్రేడర్స్ నేనేం గమనిస్తానా అంటే మార్కెట్లో ఈ లోని కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకే నేను ఇక్కడ ఓన్లీ 25 క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసిన. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ట్రేడర్స్, నియర్ బై ఒకటి ఉంది సపోర్ట్. సో మార్కెట్ ఫ్యూచర్ లెవెల్లో ఈ లెవెల్కి వచ్చినాక కాన్ఫిడెన్స్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మార్కెట్ కొంచెం సైడ్ వేస్ అయింది. ఇక్కడ 25 క్వాంటిటీ తీసుకున్నా, మార్కెట్ కొంచెం సైడ్ వేస్ అయింది ఈ లెవెల్లో. ట్రేడర్స్ చూడండి, స్పాట్ చార్ట్లను ఈ లెవెల్ని ఏదైతే ఉందో ఆ లెవెల్ని టచ్ అయింది. ఓకే, 1 మినిట్. స్పాట్ చార్ట్ లో ట్రేడర్స్ ఏదైతే నేను ఈ లెవెల్ బ్రేక్ కావాలనుకుంటానో టచ్ అయింది, కానీ బ్రేక్ అయి క్యాండల్ క్లోజ్ కాలేదు. కానీ సేమ్ టైంలో ఫ్యూచర్ చార్ట్ లో చూస్తే ట్రేడర్స్ బ్రేక్ అయింది. సో సెటప్ వ్యాలిడిటీ ఉంది, కొంచెం రిట్రేస్ రాగానే సమ్వేర్ అరౌండ్ ఈడు ఇంకొక 25 క్వాంటిటీ బుక్ లైక్ యాడ్ చేసిన. ఓకే, దాని తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినట్టే వెళ్ళింది ఇక్కడ. దాని తర్వాత నా ఎస్ఎల్ కొట్టేసింది. సో సింపుల్ గా ఫస్ట్ ట్రేడ్ ఇక్కడికి అయిపోయింది, ఏది ఈ లెవెల్ క్లోజ్ అయింది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయినా 753 రూపాయలు సంథింగ్ లాస్ తీసుకొని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఒక ట్రేడ్ బుక్ చేసిన. సారీ, ఇక్కడ మీకు ఆల్ పొజిషన్ చూడండి, 736 రూపాయలు బుక్ చేసిన. బుక్ చేయంగానే నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రాపర్ ట్రాప్ అయ్యింది స్పాట్ లో. ఓకే, నేను ఇంతసేపు ఇక్కడ చూసిన, ఎక్కడ ఫ్యూచర్ లో చూసిన, ఇది కూడా ఫ్యూచర్ లోనే చూసిన, ప్రాపర్ గానే ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే స్పాట్ లో ట్రాప్ జరిగింది. సో ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ ఉండొచ్చు అని చూసిన. దాని తర్వాత ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది సమ్వేర్ అరౌండ్. ట్రేడర్స్ నేను ఈ లెవెల్లో 50 క్వాంటిటీ యాడ్ చేసిన. ఓకే, ఫ్యూచర్ చార్ట్ ప్రకారం అయితే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో యాడ్ చేసిన. ఓకే, ఇక్కడ మీకు కర్సర్ పెడితే మీకు క్లియర్గా ఐడియా వస్తూనే ఉంటుంది. సేమ్ టైంలో ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది.
ఎంట్రీ ఇచ్చిన నేను అనుకున్న మ్యాక్స్ 1500 లాస్ అవుతుంది అనుకున్నా, కానీ మార్కెట్ వన్స్ ఈ కింది దాకా వచ్చింది. ఓకే, కింది దాకా వచ్చి పైకి వెళ్తా అంటే ట్రేడర్స్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నాకు ఏదైతే లాస్ ఉందో లాస్ కవర్ అయినట్టు చూపిస్తాను. 736 కాస్త నాకు ఎంత చూపిస్తుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్లలో -100 చూపిస్తుంది. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఒకటి బుక్ చేస్తే బాగుంటది అని బుక్ చేద్దామని ఇక్కడ బుక్ అయింది ట్రేడర్స్. నేను ఇక్కడ బుక్ చేస్తే ఇక్కడ బుక్ అయింది. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ట్రేడర్స్ నిమ్మలంగా మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ ట్రేడర్స్ ఈ లెవెల్లో నాకు మొత్తం లాస్ కవర్ అయిపోయింది. 100 రూపాయలు ప్లస్ చూపిస్తాంది. 100 రూపాయలు ప్లస్ చూపిస్తాంది ఈ లెవెల్లో, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో. దాని తర్వాత ట్రేడర్స్ మార్కెట్ కంటిన్యూస్ గా ఈ 3 క్యాండల్లో ఈ స్వింగ్ లో కొట్టేసింది అని నేను ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయినా. ఈ టైమింగ్ వచ్చేసి మీకు చూసుకోండి 14:16 14:15 నిమిషాలకు ఎగ్జిట్ అయిపోయినా. ట్రేడ్స్లలోకి వస్తే 14:15 చూడండి ఎగ్జిట్ అయిపోయినా. ఎగ్జిట్ అయిపోగానే ప్రాబ్లం నాతోని ఇదే అవుతుంది. నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోగానే మార్కెట్ నా వైపు పోతుంది. చూడండి ట్రేడ్స్ ఎంత మంచి మూమెంటం ఇచ్చిందో. అంటే నేను ప్రాపర్ గానే ప్లాన్ వేసిన, ప్రాపర్ గానే ఎంట్రీ తీసుకున్నా, కానీ సమ్ మిస్టేక్స్ వల్ల నేను పెద్ద టార్గెట్ బుక్ చేయలేకపోతాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే స్పాట్ చార్ట్ అక్యురేట్ గా ఉంది, ఫ్యూచర్ చార్ట్ కొంచెం ఇన్యాక్యురేట్ అనిపించింది. కానీ కొన్ని సార్లు ఫ్యూచర్ చార్ట్ బాగుంటుంది, కొన్ని సార్లు స్పాట్ చార్ట్ బాగుంటలేదు. నేనేమనుకుంటానంటే మార్కెట్ నాకు రెండిట్ల కన్ఫర్మేషన్ ఇస్తేనే నేను ట్రేడ్ తీసుకుంటా, లేదంటే అవాయిడ్ చేస్తా. ఓకే, ఇక్కడ ఏమైందంటే నా ఎంట్రీ వచ్చేసి మేజర్ ఎంట్రీ ఒకటి ఉంటుంది ఈ లెవెల్లో. నా సమ్వేర్ అరౌండ్ ఎంట్రీ అది ప్రాపర్ గానే వర్క్ అయింది. నేను టార్గెట్ కోసం ఉండలేదు, అది నా తప్పు. ఎందుకు ఉండలేదు అంటే చూడండి మీరు చూడండి, నాకు ఇక్కడ ప్రాఫిట్ మొత్తం కవర్ అయ్యి 100 రూపాయలు ప్లస్ లా కనబడతానా, 860 సంథింగ్ అట్లా చూపెట్టింది. ఓకే, దాని తర్వాత డిక్రీజ్ ఫాస్ట్ డిక్రీజ్ అయ్యి 400కి వచ్చిన తర్వాత నేను సమ్వేర్ అరౌండ్ అక్కడ బుక్ చేసిన. అక్కడ బుక్ చేస్తే నాకు ఒక 560 సంథింగ్ 530 సంథింగ్ అలా అక్కడ బుక్ అయింది. చూడండి 540లో బుక్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక ఆగకుండా కంటిన్యూస్ గా పోయింది. ఒకవేళ ఇది అంతా క్యాప్చర్ చేస్తే మూమెంటము లైక్ ప్రాఫిట్ లో ఉండేమో. అప్పటికి నేను ఇందులో ఫ్లై ఏదైతే ఈ ఎఫ్ఎల్ఐ ఇండికేటర్ గురించి చెప్పిందో ఈ ఎఫ్ఎల్ఐ ఇండికేటర్ యూజ్ చేస్తానా, కానీ ట్రేడర్స్ కాన్ఫిడెన్స్ లో ఉండే ఇది ఎక్కడా కానీ నీకు రెడ్ సిగ్నల్ ఇయ్యలే, ఎగ్జిట్ అయ్యే సిగ్నల్ ఇయ్యలే. చూడండి ఇక్కడ ఎగ్జిట్ అయ్యే సిగ్నల్ ఇయ్యలే. ఓకే, ఒకవేళ మీరు ఇది కాకుండా నా ఎస్ఎల్ ఇది అయితే ఇక్కడ వరకు వచ్చు, ఇక్కడ కూడా ఎగ్జిట్ సిగ్నల్ ఇయ్యలే. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నాకు ఎగ్జిట్ సిగ్నల్ ఇచ్చింది. ఇంత ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేసు. ఓకే, ఇవన్నీ కొంచెం చాలానే మిస్టేక్స్ అవుతున్నాయి, ఇవన్నీ నేను గమనిస్తున్నా, రైడ్ కూడా చేస్తానా అండ్ వీడియో కూడా చేసి చెప్తానా. కొంచెం వీడియో డీటెయిల్గా ఉంది. ఓకే, సెటప్ ఓకే, నేను గమనించింది ఏంటంటే సెటప్ ఓకే, కొన్నిసార్లు అగ్రెసివ్గా తీసుకోవాలి, కొన్నిసార్లు రిస్క్ ఫ్రీగా కొంచెం అన్ని ట్రాప్ అయినాక తీసుకోవాలి. ఓకే సెటప్, కానీ నా ప్రాబ్లం ఏడొస్తానంటే టార్గెట్ తీయలేకపోతానా. ఎస్ఎల్ అయితే మొత్తం స్టాప్ లాస్ మార్కెట్ ఇచ్చి బయటకు వస్తాను ప్రాపర్ గా టైమింగ్ లా. ఓకే, ఎస్ఎల్ పెట్టే పద్ధతి నాది కరెక్ట్ లేదు. స్వింగ్ లో పెట్టేసరికి స్వింగ్ లో ఇట్లా కడి చేసి పైకి వస్తాను. సో దానికోసం మా సార్ చెప్పిన స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మేజర్ అప్డేట్ వచ్చేసి ట్రేడర్స్ ఇందులో బ్రోకరేజ్ ఎక్కువ అవుతుంది. నాకు బ్రోకరేజ్ ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక్క నిమిషం. మీ కళ్ళ ముందట్నే ఓపెన్ చేస్తానా ప్రీవియస్ ఇయర్ స్టేట్మెంట్. ఓకే, ఓపెన్ చూడండి ట్రేడర్స్, రిపోర్ట్స్ గ్లోబల్ అండ్ ప్రాఫిట్ స్టేట్మెంట్ ప్రీవియస్ ఇయర్ ది కొట్టి సబ్మిట్ కొట్టే ట్రేడర్స్. నేను పోయినసారి ప్రాఫిట్ చేసిన 5,000 10,000కు నేను 5,700 ప్రాఫిట్ చేసినా కానీ బ్రోకర్ మొత్తం తీసుకుపోయిండు.
సో ఈసారి ఏం చేస్తానంటే కోటక్లలో నేను అకౌంట్ ఓపెన్ చేసిన జీరో బ్రోకరేజ్. ఓకే, ఎస్టిటి స్మాల్ స్మాల్ చార్జెస్ పడతాయి. ఓకే, దట్స్ ఓకే. కానీ ఒకసారి అక్కడ ఎట్లుంటుందని టెస్ట్ చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే నాకు బ్రోకరేజ్ సేవ్ అవుతుంది. అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ నాకు ఎన్ని ట్రేడ్స్ పడ్డాయి ట్రేడర్స్, ఒక 6 ట్రేడ్స్ ఏమో పడ్డాయి. 6-7 ట్రేడ్స్ పడ్డాయి. 6-7 ట్రేడ్స్ అంటే ట్రేడర్స్ ఎట్లా లేదన్నా ఇక్కడ 6 ఇంటూ 20 120-140 రూపాయలు ఓన్లీ ఎంట్రీకి పర్ ఆర్డర్కు. ఇంకా ఎస్టిటి జిఎస్టి అవన్నీ వేసుకుంటే 200 రూపాయలు. ఓకే, ఈ బ్రోకరేజ్ మనీ సేవ్ చేస్తానికి కోటక్ నియర్లో యాప్ ఓపెన్ చేసిన, అది ఒక 24 అవర్స్ అండ్ 48 అవర్స్ పడుతుంది అన్నది. ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి కోటక్లో చేస్తా ట్రేడర్స్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.